ఆత్మసంఖ్య 3 ఉన్న వాళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఆత్మసంఖ్య 3 వచ్చిన వాళ్ళకి సంఖ్యాశాస్త్రపరంగా ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఏ దేవీ దేవతలను పూజిస్తే ఆత్మసంఖ్య 3 ఉన్న వాళ్ళకి జీవితంలో త్వరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో లగ్నానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్య కూడా అంతే ప్రాధాన్యత ఉంది. పుట్టిన తేదీ కంటే కూడా సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆత్మసంఖ్య ఎలా తెలుసుకోవాలంటే ఏ వ్యక్తి అయినా సరే పుట్టిన తేదీ, నెల, సంవత్సరము వీటిలో ఉండేటటువంటి అంకెలు అన్నీ కూడా కలపాలి. పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలో ఉన్న అంకెలు మొత్తం కూడా కలుపుకుంటూ వెళితే చివరగా ఒక అంకె వస్తుంది. దాన్నే ఆత్మసంఖ్య అనే పేరుతో పిలుస్తారు. పుట్టిన తేదీ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ ఆత్మసంఖ్యను బట్టి అదృష్టము ఐశ్వర్యము చాలా బాగా నిర్ధారణ చేయవచ్చని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఏ వ్యక్తికైనా ఆత్మసంఖ్య 3 వచ్చినట్లయితే ఆ వ్యక్తి మీద నవగ్రహాలలో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. ప్రజ్ఞానాం బ్రహ్మ అన్నట్లుగా ఆత్మసంఖ్య 3 వాళ్ళకి మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఉన్నత విద్య పరంగా కూడా అత్యుత్తమ స్థాయికి చేరగలుగుతారు. అయితే ఆత్మసంఖ్య 3 కలిగిన వాళ్ళకి అకారణంగా ఉద్రేకం వస్తూ ఉంటుంది. ఆ ఉద్రేకాన్ని కొద్దిగా నియంత్రణలో ఉంచుకోవాలని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అలాగే ఆత్మసంఖ్య 3 వచ్చిన వాళ్ళు ఎదుటివారికి ధనం అప్పుగా ఇచ్చినట్లయితే ఆ ధనం తిరిగి రావటం కష్టమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటివారికి ధనం అప్పుగా ఇవ్వకుండా ఉండటం మంచిది. అలాగే 3 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో బాగా రాణించటానికి, సిఏ చదివితే అద్భుతంగా రాణించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మేనేజ్మెంట్కి సంబంధించిన రంగాలలో కూడా అద్భుతంగా రాణించగలరు. 10 మంది చూసి నమస్కరించే స్థాయికి ఎదగటానికి ఆత్మసంఖ్య 3 కలిగిన వాళ్ళకి జీవితంలో అవకాశం ఎక్కువగా ఉందని, 24వ సంవత్సరం, 26వ సంవత్సరం, 28వ సంవత్సరం జీవితంలో అద్భుతమైన మార్పులు చేకూరతాయని, 30 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు జీవితంలో నలుగురు చూసి నమస్కరించే స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మసంఖ్య 3 కలిగిన వాళ్ళు ఎక్కువగా గణిత శాస్త్రానికి సంబంధించిన రంగాలలో ప్రవేశించినట్లయితే అద్భుతంగా రాణించడానికి ఆస్కారం ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లుగా వీళ్ళు చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 12, 21, 30. ఏ నెలలోనైనా ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి వచ్చే వారాలు మంగళవారం, గురువారం, శుక్రవారం. కలిసి వచ్చే రంగులు నేరేడు పండు రంగు, నీలం రంగు, ఊదా రంగు. ఈ రంగులు ఉన్నటువంటి వస్త్రాలు ధరిస్తూ ఉన్నట్లయితే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఆత్మసంఖ్య 3 వచ్చిన వాళ్ళు వివాహం చేసుకోవాలంటే ఆత్మసంఖ్య 6 వచ్చిన వాళ్ళని కానీ, లేదా ఆత్మసంఖ్య 8 వచ్చిన వాళ్ళని కానీ, లేదా ఆత్మసంఖ్య 9 వచ్చిన వాళ్ళని కానీ వివాహం చేసుకున్నట్లయితే దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అలాగే ఆత్మసంఖ్య 3 మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు వ్యాపారం చేయాలంటే గనక పుస్తకాలకు సంబంధించిన వ్యాపారం చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. పుస్తకాలు, స్టేషనరీ షాప్ ఇటువంటి వ్యాపారాలు చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరాలంటే 3 ఆత్మసంఖ్య వాళ్ళకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి ఎక్కువగా పరమేశ్వరుణ్ణి పూజించాలి. ఎందుకంటే నవగ్రహాల్లో గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. 3 అంకె వాళ్ళకి గురువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి వీలైనప్పుడల్లా గురువారం పూట శివాలయ దర్శనం చేస్తే శివుడి అనుగ్రహం వల్ల జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అందుకే గురువారం పూట సంఖ్యాశాస్త్రపరంగా ఆత్మసంఖ్య 3 వాళ్ళు ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేస్తూ ఉండాలి. లేదా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. అలాగే నెలకొక్కసారైనా గురువారం పూట నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి గురువారం పూట ఎక్కడైనా దేవాలయంలో దానం ఇవ్వాలి. అలాగే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏవి చదువుకున్నా, దారిద్ర్య దహన శివస్తోత్రం కానీ, శివపంచాక్షరి స్తోత్రం కానీ, వీటిలో ఏదైనా సరే వీలైనప్పుడల్లా పఠించడం ద్వారా జీవితంలో మంచి సత్ఫలితాలు చేకూరుతాయి.
ప్రతిరోజు కూడా శివ సంబంధమైనటువంటి మంత్రాన్ని చదువుకోవాలి. శివాయ గురవే నమః ఈ మంత్రాన్ని సంఖ్యాశాస్త్రపరంగా 3 ఆత్మసంఖ్య వాళ్ళు ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే శివానుగ్రహం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మొత్తం మీద 30 సంవత్సరాలు వచ్చేసరికి జీవితంలో అత్యుత్తమ స్థాయిలో, తారాస్థాయిలో ఉండి అందరి చేత కీర్తించబడటానికి, గౌరవించబడటానికి ఆత్మసంఖ్య 3 వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది.